హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. మీరు చూస్తుంది ఆర్టీసీ రోడ్ ఛానల్. ఇప్పుడు కరోనా బండి రివ్యూ చేస్తున్నాను. బండి ఏంటి భయ్యా, కరోనా బండి అన్నారు, ఇందిరా బండి ఈసే ఏసీ అని ఉంది అనుకుంటున్నారేమో. అలా అనుకోకండి. పెయింట్ వేశారు, పెయింట్ వేసి బండి రిజిస్ట్రేషన్ మార్చినట్టున్నారు ఇందిరా పేరు మీద. ఎందుకంటే బండి అనేది ఇంతవరకే తిరగాలి, ఎన్ని కిలోమీటర్లు తిరగాలని ఒక రూల్ ఉంటుంది ప్రతి వెహికల్కి కూడా. అప్పుడు ఆ వెహికల్ అని తిరిగిన తర్వాత ఆ బండి ఆపేయాల్సి వస్తుంది, లేదా కంపెనీకి ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల రిజిస్ట్రేషన్ మార్పించుకొని ఇంజిన్ కండిషన్ బాగుంటే బండిది ఇంకా మనకి తిరగడానికి కంఫర్టబుల్గా ఉంటే బండి వేరే పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని బండి నడుపుతారు. దానివల్ల మీకు ఏ ప్రాబ్లం లేదు. అయితే బండి అయితే కరోనా బండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఒక భయ్య నన్ను చిన్న బండి ఏదో ఉంటే రివ్యూ చేయమన్నాడు, అందువల్ల చేస్తున్నాను. చిన్న బండి అంటే వాల్వోలో ఏదో చిన్నది, అంటే వాల్వో కంపెనీ కాదు కానీ ఏసీ బళ్ళల్లో ఇదే కొంచెం చిన్నది, బాగుంటుంది బండి చూడడానికి. అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మంది లైక్స్ చేస్తున్న ఆ వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అనేది. తప్పకుండా చేయండి. ఇంకా ఇప్పుడు ఈ ఇంజిన్లోకి వెళ్తే, ఇంజిన్ సీసీ ఒక నిమిషం ఫ్రెండ్స్. ఇంజిన్ సీసీ వచ్చేసి 5600 సీసీస్ వస్తుంది. ఇది BS4 కర్నా 4 సిలిండర్లతో వస్తుంది. పవర్ వచ్చేసి 140 నుంచి 200 వరకు ఉంటుంది పవర్. తర్వాత ఫ్యూల్ టైల్ 2 ట్యాంకులు వస్తాయి. ఫ్యూల్ ట్యాంకులు అంటే 2 ట్యాంకులు అంటే పెద్ద ట్యాంక్ ఒకటే అనుకోండి, చిన్న ట్యాంకుల మీద వేసుకుంటే పెద్ద ట్యాంక్ ఒకటే అనుకోండి. ఇంకా వచ్చేసి ఇంజన్ లొకేషన్ ఇంజిన్తో వస్తుంది ఫ్రంట్ వచ్చేసి. తర్వాత పవర్ వచ్చేసి 140 నుంచి 200 HP. RPM వచ్చేసి 3000 వస్తుంది. టార్క్ వచ్చేసి 360 Nm అండ్ 1400 టార్క్ వస్తుంది. దానికి RPM వచ్చేసి 2000 వస్తుంది. క్లచ్ వచ్చేసి 330 mm డియో ఆర్గానిక్ క్లచ్తో వస్తుంది ఫ్రెండ్స్. 6 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది బండి వెహికల్ వచ్చేసి. లేదా GBS 550 గేర్ బాక్స్, మోటార్ గేర్ లెవెల్ అట. తర్వాత స్పీడ్ వచ్చేసి 1.0 స్పీడ్ వస్తుంది. అయితే ఏ బండికైనా మాకు లిమిట్ ఇచ్చేది 80 వరకే ఇస్తారు, 80 వరకే. అందువల్ల మాకు స్పీడ్ అనేది తగ్గిస్తారు. బ్యాటరీ వచ్చేసి 120 అల్ట్రానేట్ 900 HMPS బ్యాటరీతో వస్తుంది, ఎలక్ట్రికల్ పవర్. ఇవి ఫ్రెండ్స్ ఈ ఓవరాల్గా ఈ బండికి స్పెసిఫికేషన్స్. ఈ బండి వెయిట్ వచ్చేసి మినిమం 15,000 కేజీలు వెయిట్తో వస్తుంది బండి అయితే. ఈ సీసీ వచ్చి చెప్పాను కదా 5,000 నుంచి అని స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే BS4 మోడల్ ఫ్రెండ్స్ ఇది. దానివల్ల BS6 నాకు దొరకలేదు, BS4 మాత్రం ఉంది ఇక్కడ మాకైతే. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదే బండి ఫ్రెండ్స్, బండిది కర్ణ బండి, బుజ్జిబొండ ముద్దే చెత్త ఉంటుంది ఫ్రెండ్స్. బండి మాత్రం భలే పరిగెడుతుంది ఫ్రెండ్స్. ఇది ఎక్సలెంట్. చూస్తున్నారు కదా, చూడడానికి చిన్నది కానీ బండి మాత్రం భలే పరిగెడుతుంది. చూడండి, ఈ వెనకతల ఇంజిన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంజిన్ వెనకతల అంటే వాల్వోకి ఇచ్చినట్టు ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఇంజిన్ దీనికి ఓపెన్ చేస్తాను చూడండి. చూడండి దగ్గరికి వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఇంజిన్. ఇంజిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, చూసారా బెల్ట్లు, సెల్ఫ్ మోటరు, బెల్ట్లు, ఇంజను, రేడియేటరు అన్నీ కూడా. ఇది రేడియేటర్ ఫ్రెండ్స్, ఇది అదే ఇంజిన్. ఇక ఇంజిన్, ఇక బెల్ట్లు ఇవి ఒకదానికి భలేగా ఉంటాయి ఫ్రెండ్స్. సెల్ఫ్ మోటరు, ఇక ఇంజిన్ ఇది టోటల్గా చూసారు కదా, ఇలానే ఉంటుంది. వేసేస్తాను ఫ్రెండ్స్. ఇది మీరు ఎందరా చూపించండి అనుకోకండి, బండి పెయింట్ వేసి రిజిస్ట్రేషన్ మార్చారంతే. అదైతే కర్ణ బండి, ఇది 2020 మోడల్. ఇది చూడండి, ఫ్రంట్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో.
ఇదిగోండి ఫ్రంట్ ఏపీఎస్ఆర్టీసీ, ఇందిరా కోచ్ లోపలికి వెళ్తుంది చూడండి. బండి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, సింపుల్గా, చిన్నదిగా, కంఫర్ట్గా, ఏసీ బండి కదా. ఇవి లైట్స్ ఫ్రెండ్స్, ఇవి ఏసీ ఫిల్టర్లు, పక్కన లైట్లు చూసారు కదా. అదండి, ఇవన్నీ కూడా అద్దాలు ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. ఎమర్జెన్సీ డోర్ ఒకటే అక్కర్లేదు, డోర్ కూడా ఉంది. అయితే ఏంటంటే హ్యామర్లు ఉంటాయి, ఇవి సింపుల్గా ఇరిగిపోతాయి ఎమర్జెన్సీ అద్దాలు. ఇవి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే చూడండి, ఎమర్జెన్సీ డోర్ చూపిస్తాను. బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ డోర్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి కింద దిగి పారిపోవచ్చు ఒకరి తర్వాత ఒకరు. మెట్లు కూడా ఉంటాయి కిందకి, ఇలాగా పెద్ద పని కూడా ఉండదు. చూసారు కదా, ఇలానే ఉంటుంది డోర్. అయితే డోర్ వేసి వస్తాను బాగుండి. ఇదిగోండి క్యాబిన్, లాస్ట్ క్యాబిన్ ఇలాగా ఉంటుంది, అది బయటికి వెళ్ళేది. చూసారు కదా, సేమ్ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. బండి అయితే మాత్రం చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది, డ్రైవర్ సీటింగ్ కానీ అంతా కూడా. ఫ్రంట్ ఇలా ఉంటుంది, కూర్చొని చూడండి. ఇదే గేర్ బాక్స్, గేర్ లేవరు చాలా బాగా పడతాయి ఫ్రెండ్స్. గేర్లు అయితే చాలా బాగా పడతాయి, టకా 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 వేసుకోవచ్చు గేర్ లెవర్తో. అదే కీ ఫ్రెండ్స్, అది చూడండి. ఇదిగోండి కీ, చిన్నది కీ కూడా చాలా చిన్నది. సేమ్ ఏదో సూపర్ లగ్జరీ ఇలా బండి కీ లాగా ఉంటుంది. ఇది డిస్ప్లే ఫ్రెండ్స్, ఇది మొత్తం ఓవరాల్గా పెడతాను చూడండి. ఇది ఓవరాల్ డిస్ప్లే. ఇవి డోర్ స్విచ్ ఫ్రెండ్స్, అది రీసెట్ స్విచ్ ఫ్రెండ్స్. ఇది లైట్ స్విచ్ ఫ్రెండ్స్, ఇది ఇండికేటర్. ఇవి లైట్స్ ఫ్రెండ్స్, ఇది ఏసీ చూడండి. ఆన్ చేస్తాను చూడండి, ఇండికేటర్లు కూడా వస్తాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బండి అయితే. చూసారు కదా, ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ బండి అయితే. డిస్ప్లే, ఎయిర్ బూస్టర్స్, అవి ఎయిర్ ఎక్కిస్తారు కదా, అది బ్యాటరీ. పైన ఇండికేటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఏబిఎస్ సిస్టమ్, అదే చూడండి. బ్యాటరీ ఇండికేటర్, ఏబిఎస్ సిస్టమ్, టైము అన్నీ ఉంటాయి బండికి. అది ఏబిఎస్ సిస్టమ్, అది బ్యాటరీ సిస్టమ్, అది లైట్ ఇండికేటర్, అది చూస్తున్నారు కదా. ఇది స్పీడోమీటర్, పవర్, అది చూస్తున్నారు కదా, పక్కన ఉన్నాయి. ఇదిగోండి ఇదే ఇవి డీజిల్ లెవెల్ అవన్నీ చూసుకోవడానికి, అది డీజిల్ లెవెల్ ఇండికేటర్స్. అవి ఇదే స్పీడ్ 101 ఉంది, కానీ మినిమం 80 స్పీడ్ ఇస్తుంది ఫ్రెండ్స్ బండికి. 80 మాత్రం ఇవ్వగలదు. పవర్ వచ్చేసి 30 వస్తుంది ఫ్రెండ్స్, అది 30 వస్తుంది యాక్సిలేటర్. ఇవన్నీ లైట్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా బంపర్ లైట్స్, అన్ని స్విచ్లు కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, దిగుతున్నా చూడండి. సీట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా హైట్ తక్కువ బండి, బెలూన్స్ కూడా. హ్యాండ్ బ్రేక్ పక్కన ఉంది, యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ ఫ్రెండ్స్. దీనికి సెన్సర్ సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్. దీనికి BS4 కదా బండి, అది బంపర్ లైట్, హ్యాండ్లు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వే సిస్టమ్ బాగుంటుంది, మొత్తం ఇస్తారు. దీనికి ఫీజులు ఇస్తారు ఫ్రెండ్స్, ఫీజు లేకుండా అంటే అటు పక్క ఉంటాయి బండికి ఫీజు ఇస్తాం. ఇది ఇన్వర్టర్, హ్యాండ్ బ్రేక్, ఇది టీవీ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా. ఇప్పుడు బండి డ్రైవ్ చేద్దాం, ఎలా ఉందో చూడండి. చూడండి, డోర్ వేస్తాను, బండి ఇంక తీస్తాను. ఇంకా బండి ఎలా ఉందో చూడండి. డ్రైవింగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బండి కండిషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అందువల్ల మార్చారు.
అయిపోయింది ఫ్రెండ్స్ పెన్ డ్రైవ్ అయితే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోకి మాత్రం.